2 కిలోమీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా మురిసింది. జంగారెడ్డిగూడెంలో ముందుగానే జాతీయ పండుగ వచ్చినట్లుగా 3 రంగుల జెండా రెపరెపలాడింది. పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ నుంచి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్లు జాతీయ జెండా ప్రదర్శనలో పాల్గొని ప్రారంభించారు. భారీ స్థాయిలో వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, కూటమి నేతలు, హాస్పిటల్స్ సిబ్బంది హాజరయ్యారు. జాతీయ జెండాలను చేతబూని ప్రదర్శనలో తమదైన శైలిలో జాతీయ భావాన్ని ప్రదర్శించారు. చిన్నారుల నుంచి పెద్దలు సైతం సమైక్యతతో సామూహికంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దారి పొడవునా జాతీయ జెండా ప్రదర్శనను ప్రజలు స్వాగతిస్తూ ఆనందంగా పాల్గొన్నారు. ఎవరికి వారు చరవాణిలో ఈ దృశ్యాలను బంధించేందుకు ఉత్సాహం చూపించారు. పలువురు సెల్ఫీలకు ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితర సిబ్బంది ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ శివజోజి, కమిషనర్ వెంకటరమణ తదితర శాఖల అధికారులు సైతం సంయుక్తంగా జాతీయ ప్రదర్శనలో పాల్గొన్నారు. హైస్కూల్ ప్రాంగణం వద్ద అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం నృత్య ప్రదర్శన చూపలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు, పుష్పాలు వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి జెండా ఉండాలని 19 ఏళ్లకే ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతిపిత మహాత్మా గాంధీ ఆదేశాలతో 3 రంగుల జెండా రూపొందించిన పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, నాయకులు రాజన్న సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, జెండా దాత ఉదండం వెంకట్రామ్, కరాటం సాయి, గడ్డమల్గు రవికుమార్, ముత్తారెడ్డి, రావుడి కృష్ణ, కరాటం ఉమా, గురుజు ఉమా, మారిశెట్టి సత్యనారాయణ, బాలచుట్టమ్మ, పరిమి సత్యనారాయణ, షేక్ ముస్తఫా, కొల్లెట్టి కిషోర్, కోనేటి చంటి, కొక్కల మాధవరావు, తాటికొండ సుధాకర్, కొప్పాక శ్రీను, రామలక్ష్మి, కొల్లేపర ఆనంద్, సింహాద్రి మొబైల్స్ మద్దుల రాంబాబు, ఏలూరి ఫణికుమార్, శీలం రాజు, అత్యం జ్యోతి, శేషు, పసల సుబ్బారావు, కొండపల్లి పండు, దండు ధనరాజు, రిటైర్డ్ పీడి నరసింహారావు, రామకృష్ణ, డిఎస్పీ వెంకటేశ్వర్లు, వాస్పీ క్లబ్ గోల్డ్, లయన్స్ క్లబ్, రోటరీ, క్షత్రియ సేవా సమితి, వాకర్స్ అసోసియేషన్, K9, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మానవత, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్, ఫైనాన్స్ అసోసియేషన్, మోటార్ వెహికల్స్ అసోసియేషన్, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వివిధ సినిమా కథానాయకుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మన్ని శశికుమార్ వ్యవహరించారు. పింగళి వెంకయ్య గారు 150వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ఎంత గొప్పగా చేసిన కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికి కూడా నమస్కారం అండి. పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఇవాళ మన జెండా కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. 2 కిలోమీటర్లు కంటిన్యూస్ జెండా ప్రోగ్రామ్. మనము ఇవాళ మన దేశంలో మన జెండా క్రియేట్ చేసింది ఆ రోజు మన పింగళి వెంకయ్య గారు అయితే. ఇవాళ 150 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గురించి ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ జెండా ప్రోగ్రామ్ ఇక్కడ చేశాం. ఇవాళ 2 కిలోమీటర్ జెండా ప్రోగ్రాము అందరికీ వాళ్ళ ఇష్టంగా స్టూడెంట్సే వాళ్ళు సొంతంగా ఇవాళ జెండా ప్రోగ్రామ్ చేశాం. ఇవాళ మన దేశం గురించి పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ యువతకి, జెన్జీస్కైనా కానీ ఇంకా యువతకు అందరికీ కూడా మన దేశం గురించి ఎంత ఇంపార్టెంట్, ఎవరెవరు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇవాళ ఈ సుఖమైన లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే డోనర్స్కి కృతజ్ఞతలు. అలాగే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఇది చేశారు, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ప్రతి స్కూళ్ళు, టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం.